సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో అందరూ అన్నీ మాట్లాడుతున్నారు. కానీ సాయి కృష్ణ డెడ్ బాడీ ఏమైంది అన్నది ఇప్పటి వరకు తేల్చలేదు. పోలీసులు సాయి కృష్ణని హత్య చేశారు, కానీ శవాన్ని ఏం చేశారు అది మాత్రం ఎక్కడ రిమాండ్ రిపోర్ట్లో క్లియర్ కట్గా చెప్పలేదు. అది తేలనంత వరకు ఈ కేసులో దోషులు ఎవరో తేల్చలేము. పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో హత్య గురించి మాత్రమే రాశారు తప్పితే సిఐ నాగరాజు అండ్ గ్యాంగ్ శవాన్ని ఏం చేశారు? తగలబెట్టారా? కృష్ణానదిలో పడేశారా? బూడిద చేశారా? ఎక్కడైనా కప్పెట్టారా? అసలు శవాన్ని ఏం చేశారో అది ఎక్కడుంది? హత్య జరిగిన తర్వాత శవాన్ని మాయం చేయటం వరకు ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకటం లేదు. మీడియా కానీ, పోలీసులు కానీ, ప్రతిపక్షం కానీ ఈ పాయింట్ మీద అసలు క్వశ్చన్ చేయటమే లేదు. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలకం అతని శవం మాత్రమే. శవం దొరకనంత వరకు, మృతదేహాన్ని ఏం చేశారో తేలనంత వరకు ఈ కేసులో పురోగతి ఉండదు. రిమాండ్ రిపోర్ట్లో రాసిన ఛార్జ్ షీట్లో స్పష్టంగా పేర్కొన్న కోర్టులో కేసు నిలబడదు. శవం ఏమైంది? దాన్ని ఏం చేశారు? కనీసం అస్థికలైనా ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానాలు, ఆధారాలు ఖచ్చితంగా దొరికి తీరాల్సిందే. అప్పుడు మాత్రమే ఈ కేసులో దోషులకు శిక్ష పడుతుంది. ఇది సిఐ నాగరాజుకి, అతని పైనున్న అధికారులకి అందరికీ స్పష్టంగా తెలుసు. పోలీస్ మార్క్ ఎక్స్పర్టిజం అంటే ఇదే. ఓ కేసులో ఎవడినైనా ఎలా ఇరికించాలి, లేదు ఒక కేసులో దోషుల్ని ఎలా తప్పించాలి అనే విషయంలో పోలీసు ఉన్నతాధికారులు నిష్ణాతులు. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు రాజకీయ వివాదం అవుతుందని పోలీసులకు ముందే తెలుసు. కనుక కేసులో ఆధారాలు లేకుండా శవాన్ని మాయం చేశారు. నాగరాజ్తో పాటు కస్టోడియల్ డెత్కు మరో 3 కానిస్టేబుల్స్ పాల్పడ్డారు. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్స్ని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే సిఐ నాగరాజుకు మరో 2 ప్రైవేట్ వ్యక్తులు సాయి కృష్ణ శవాన్ని మాయం చేయటంలో సహకరించినట్లు తెలిసింది. వారిలో ఒక సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్. ఇతగాన్ని ప్రశ్నిస్తే ఆధారాలు దొరకవచ్చని భావిస్తున్నారట పోలీసులు. సిఐ నాగరాజు చేత నిజం చెప్పించలేకపోయిన పోలీసులు అతని స్నేహితుడు సురేష్ నుంచి ఎలా చెప్పిస్తారో మరి ఆశ్చర్యంగానే ఉంది. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ అత్యంత కీలకం. కృష్ణలంక పిఎస్లో మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీ ఫుటేజ్ని సిఐ నాగరాజు అండ్ గ్యాంగ్ డిలీట్ చేసేశారు. ఆ సీసీ ఫుటేజ్ రికవరీ అంత ఈజీ కాదు. అది దొరికితే కానీ డెడ్ బాడీ ఎటెళ్ళిందో చెప్పలేం. రిమాండ్ రిపోర్ట్లో సాయి కృష్ణను కొట్టడం వల్ల అతను చనిపోయినట్లు రాశారు. రిమాండ్ రిపోర్ట్ అక్కడితో ఆగిపోయింది. కానీ హత్య జరిగిన తర్వాత శవాన్ని ఎక్కడికి తీసుకువెళ్లారు, ఏం చేశారు అన్నది మాత్రం రాయలేదు. సిఐ నాగరాజు విచారణకు సహకరించడం లేదని, అంతకు మించి ఏమీ చెప్పటం లేదని, అతని నుంచి స్పష్టమైన సమాధానాలు లేవని మాత్రమే చెప్తున్నారు పోలీసులు. నాగరాజు నుంచి స్పష్టమైన సమాధానాలు లేవు అంటే ఈ కేసు నీరుగారిపోతుందని అర్థం. జరిగిన విషయం అందరికీ తెలిసిందే. శవాన్ని ఏం చేశారు అన్నదే ఈ కేసులో తేలాల్సింది. సీసీ ఫుటేజ్ ఆధారాలు లేవు, శ్మశానంలో రికార్డులు లేవు, సాయి కృష్ణ శవం ఏమైందో తెలియదు. అన్నీ తెలిసినా సిఐ నాగరాజు ఏమీ చెప్పడు. బహుశా సాయి కృష్ణ కుటుంబ సభ్యులు కూడా మాకు న్యాయం జరిగిపోయింది అని చెప్పేశారు. కనుక వాళ్ళు గట్టిగా డిమాండ్ చేయకపోవచ్చు. మీడియాకి కొత్త ఇష్యూ ఏదైనా దొరికితే క్షణాల్లో సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసుని అటకెక్కించేస్తుంది. ఈ ఓవరాల్ క్రైమ్ స్టోరీలో ఒక్క ప్రశ్నకు మాత్రమే సమాధానం దొరకాలి. సాయి కృష్ణ శవాన్ని ఏం చేశారు, అది ఎక్కడ ఉంది? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది సిఐ నాగరాజు లేదా సాయి కృష్ణ శవం మాత్రమే. అది తేలనంత వరకు జరిగేదంతా డ్రామానే.